సిరీస్లో భాగంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 2.2 ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సో ఒక ప్రాబ్లం చేయడానికి ముందుగా మనము ప్రాబ్లంని 1కి 2 సార్లు చదువుకోవడం చాలా ముఖ్యము. సో ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏమి అడిగారు అనేది వివరంగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ని ముందుగా మనము సొల్యూషన్లో రాసుకుందాము. సో సొల్యూషన్లో పాలినామియల్ ఇచ్చినటువంటి పాలినామియల్ని రాస్తాము. x² + 7x + 10 ఇది మన గివెన్ పాలినామియల్. ఈ పాలినామియల్కి మనం ఏం కనుక్కోవాలా? ఫైండ్ ద జీరోస్. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద జీరోస్. సో ఫైండ్ ద జీరోస్ కనుక్కోవడానికి మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేటటువంటి ప్రొసీజర్ని మనము ఫాలో అవుదాం. దానికోసము ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, a = 1, c = 10 కాబట్టి 1 × 10 అనేది అవుతుంది. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటే 10 × 1 = 10, 5 × 2 = 10 అనేటివి ఫ్యాక్టర్స్ అనేటివి వస్తాయి మనకి. మరి ఈ రెండింటిని ఉపయోగించి మిడిల్ టర్మ్ వస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి. 10 × 1 = 10 తీసుకుంటే 10కు 1 యాడ్ చేసిన 10లో 1 తీసేసిన 7 అనేది రాదు. సో మనము ఇది క్యాన్సిల్ చేసేస్తాము. సో 5 × 2 అనే ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేయండి. చేస్తే 5 × 2 అంటే 5, 2 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా మనకి. సో ఆ విధంగా 7xని స్ప్లిట్ చేసి రాసుకుందాం. x² + 5x + 2x + 10. సో ఈ మిడిల్ టర్మ్ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేసి రాసుకోవాలి. అగైన్ ఇక్కడ కామన్ అనేది ఈ 2 టర్మ్స్ని గమనించండి. x అనేది కామన్గా ఉంది కాబట్టి xని మనము బయటకు తీసేసి మిగిలిన ఒక xని ఇలా లోపల రాయండి. x + 5 ఇక్కడ x బయటకు వెళ్ళింది కాబట్టి 5 మాత్రమే ఉంటుంది. అగైన్ +2 ఇక్కడ 2 × 5 = 10 కాబట్టి 2ని బయటకు తీస్తాను. 2ని బయటకు తీసాను. ఇంకా x మిగిలింది. x + 5 అనేది ఉంటుంది. 2 × 5 = 10. సో 2 బయటకు వచ్చినట్ల 5 ఉన్నట్ల అనమాట. x + 5 మళ్ళీ కామన్గా ఉంది కాబట్టి x + 5ని మళ్ళీ మనము కామన్గా తీసేస్తాము. ఇంకా మిగిలిన టర్మ్ని బ్రాకెట్ వేసి రాయాలి. x + 2. కానీ ఫైండ్ ద జీరోస్ అన్నాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా? =0 అనేది తీసుకుంటాము. సో =0. దట్ ఇంప్లాయిస్ x + 5 = 0 అండ్ x + 2 = 0. సో ఇక్కడ x + 5 = 0 అంటే xని ఆ సైడ్ పంపిస్తే -5 అవుతుంది. +2ని ఆ సైడ్ పంపిస్తే -2 అవుతుంది. సో -5, -2 ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. దేర్ఫోర్ -5 అండ్ -2 ఆర్ జీరోస్ ఆఫ్ ద given polynomial. సో ఇక్కడ మనం జీరోస్ అన్నాం కాబట్టి ఆల్ఫా -5 అండ్ బీటా -2. ఈ జీరోస్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటే ఇంకొక దాన్ని బీటా అని అనుకుంటాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ దగ్గరికి రండి. అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సో ఈ వీటిని మనము కోఎఫిషియెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ కరెక్టా కాదా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది తీసుకుందాము. వెరిఫికేషన్ జనరల్ ఫార్ములా మనకి ఏం చెప్తుంది? ax² + bx + c. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. బట్ మనకి ఇచ్చింది ఏదేమి? x² + 7x + 10. దట్ ఇంప్లాయిస్
ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ప్లేస్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్ల 1x² ని x² అనే రాస్తాం. b ప్లేస్లో 7 ఉంది అండ్ c ప్లేస్లో 10 ఉంది. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 7, c ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు వెరిఫై చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. సో అదే రిలేషన్షిప్ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్లుగా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, దట్ ఈస్ సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్. సో ఆల్ఫా -5 బీటా -2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ బి ఇక్కడ చూడండి 7, బి 7 ఉంది. సో మైనస్ అలాగే పెట్టండి, -7 బై ఏ ప్లేస్లో 1, దట్ ఇంప్లైస్ ఇక్కడ -7 వస్తుంది. సో ఇక్కడ చూడండి 5 ప్లస్ -2 అంటే ఇట్ ఈస్ బికమ్స్ -7. సో -7 ఈజ్ ఈక్వల్ టు -7. సో ఆల్ఫా ప్లస్ బీటా వెరిఫికేషన్ ఏమైపోయింది, క్లియర్ అయిపోయింది. సమ్ ఆఫ్ ద జీరోస్ కరెక్ట్గా వచ్చింది. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏకు ఈక్వల్ అవుతుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఆల్ఫా -5 ఇంటూ -2 దట్ ఈస్ సి 10, సి వాల్యూ 10 బై ఏ వాల్యూ 1, 10 by 1 మీన్స్ 10. సో -5 ఇంటూ -2, 2 మైనస్తో మల్టిప్లై చేసేటప్పుడు 10, 5 ఇంటూ 2 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 10 ఈజ్ ఈక్వల్ టు 10. హెన్స్ ఇదేమైపోయింది ఈక్వల్ టు 10. హెన్స్ ఇదేమైపోయింది చూడండి, ఆల్ఫా ఇంటూ బి ఇది కూడా వెరిఫై అనేది అయిపోయింది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని జీరోస్ కనుక్కొని వెరిఫికేషన్ చేయాలి అంటే ఈ విధంగా మనము వెరిఫికేషన్ అనేది చేయాలి. సో అగైన్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. అగైన్ చూడండి ఎగ్జాంపుల్ 2.3 ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 and verify the relationship between the zeros and the coefficients. సో మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే బట్ పాలినామియల్ ఒక్కటే ఇక్కడ చేంజ్ అనేది అయ్యింది. సో గివెన్ పాలినామియల్ సొల్యూషన్ చూడండి, గివెన్ పాలినామియల్ ఈజ్ x² - 3. సో ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ అనేది లేదు. మరి మిడిల్ టర్మ్ లేనప్పుడు స్ప్లిట్ చేయడానికి రాదు కదా. సో దీన్ని మనం చూడండి జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇది a² - b² ఫామ్లోకి తీసుకొని రావాలి. సో x² - 3 ఈజ్ ఈక్వల్ టు x² 3 రావాలి అంటే √3² అనేది తీసుకుందాం. x² - √3². సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, a² - b² రూపంలో మనకి కనబడుతూ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b², వేర్ a ఈజ్ ఈక్వల్ టు x అండ్ b ఈజ్ ఈక్వల్ టు √3. సో ఆ ఫార్ములా ప్రకారంగా మనం చూడండి a² - b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో దీని ప్రకారంగా రాసుకుందాం. దీన్ని a ప్లస్ b, a x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3. చూడండి మనం పాలినామియల్స్ డిఫరెంట్గా ఇస్తారు. వాటిని మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవడం, జీరోస్ కనుక్కోవడం ఒక వే అనేది మారుతూ ఉంటుంది. సో x ప్లస్ √3, x మైనస్ √3. సో ఇక్కడ x ప్లస్ √3 జీరోస్ అన్నాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా, ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకోవాలి. సో ప్లస్ √3 ఆ సైడ్ పోతే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ √3 ఆ సైడ్ పోతే ప్లస్ √3 అవుతుంది. సో మనకి ఇక్కడ x మైనస్ √3, x ఈజ్ ఈక్వల్ టు √3 అనేది మనకు జీరోస్. సో the two zeros are minus √3 and √3. That is alpha is equal to minus √3
బీటా ఈజ్ ఈక్వల్ టు √3. సో ఇప్పుడు వెరిఫై అనేది చేస్తాం. జర కట్టుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు -√3, బీటా ఈజ్ ఈక్వల్ టు √3. సో ఇప్పుడు వెరిఫికేషన్ చేయడానికి ముందుగా మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడండి, x² - 3. సో ఇందులో a ఈజ్ ఈక్వల్ టు 1, x² కోఎఫిషియంట్ తీసుకుంటాం, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు -3. ఇవి మనకి కోఎఫిషియంట్స్ a1, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు -√3. సో వెరిఫికేషన్ చేస్తాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. అంటే ఆల్ఫా ప్లస్ బీటా, 1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -√3, సెకండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు +√3 ఈజ్ ఈక్వల్ టు -b, దట్ ఈస్ -b, b వాల్యూ 0, సో ఇట్ ఈస్ 0/a, దట్ ఈస్ 1, 0/a అంటే 1, సో 0/1 0. సో ఇక్కడ -√3 +√3 క్యాన్సిల్ 0. సో ఇక్కడ -√3 +√3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ వెరిఫికేషన్ చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ -√3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 3/1. సో ఇది 3 అవుతుంది. √3 ఇంటూ √3, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, c బదులుగా c ఈజ్ ఈక్వల్ టు -3, సో -3. -√3 ఇంటూ √3 దట్ ఈస్ -3, √3 ఇంటూ √3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 అనేదే వస్తుంది. సో -3 ఈజ్ ఈక్వల్ టు -3. సో హెన్స్ వెరిఫైడ్ అనేది అవుతుంది. సో దేర్ ఫోర్ హెన్స్ వెరిఫైడ్ అని రాస్తాం. హెన్స్ వెరిఫైడ్ అంటే ఈ విధంగా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనకి ఇచ్చినటువంటి కోఎఫిషియెంట్స్కు సరిపోయింది, ఆల్ఫా ఇంటూ బీటా కూడా సరిపోయింది. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ అగైన్ ఎగ్జాంపుల్ 2.4 చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిఫరెంట్గా ఈ ప్రాబ్లమ్ని అడిగాడు, గమనించండి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ద సమ్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఇట్ ఈస్ నాట్ గివెన్ ఏ పాలినామియల్ ఇవ్వలేదు ఈ ప్రాబ్లంలో. ఫైండ్ పాలినామియల్ని మనం కనుక్కోవాలి, పాలినామియల్నే కనుక్కోవాలి. దేన్ని ఉపయోగించి? సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినాడు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. సో సొల్యూషన్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ రెండు ఇచ్చినప్పుడు మీకు ఇంతకుముందు క్లాసులో చెప్పాను, దీనికి ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా పాలినామియల్ కనుక్కోవడానికి. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇది పాలినామియల్ మనము తీసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్, పాలినామియల్ ఈక్వేషన్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 అనేది పెట్టుకుంటాం. సో ఇక్కడ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -3, సో -3 పెట్టాలి, నాట్ 3, -3 ఉంది కాబట్టి -3 x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 2 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. బట్ మనకి ఏం కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ కాదు, క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమన్నాడు. సో QP ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఉండదు, x² ప్లస్ 3x ప్లస్ 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అడిగారు కాబట్టి ఇది మనం ఆన్సర్ అనమాట. అంటే ఎలా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చినప్పుడు మనం ఫార్ములా ఒకటే రాసుకొని ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.